తుగ్లక్ లాంటి మనస్తత్వంతో, హిట్లర్ లాంటి మనస్తత్వంతో, ఒక కిమ్ లాంటి నియంతత్వంతో మూడు మనస్తత్వాలతో ఈ రోజు మన రాష్ట్రాన్ని ఏలిన ఆయన మనం ముగ్గురం కాదు, ఇంకో 10 మంది కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఏకమైతేనే అలాంటి ఒక వ్యక్తిని ఓడించగలము అని చెప్పి నా అభిప్రాయం ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం దీన్ని మన సొంత బాధ్యతగా తీసుకొని రేపు ఎలక్షన్ చెయ్యాలి అని. ఈరోజు చాలా మంది అంటున్నారు ఇది మాధవి గారు గెలుపో, పెమ్మసాని గారు గెలుపో అని అంటున్నారు. కానే కాదండి, మీరు ఒక్కసారి మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఇది నా గెలుపు ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. ఇది ప్రతి ఒక్కరి గెలుపు, ప్రతి ఒక్కరి బాధ్యత. మన రాష్ట్రం 5 ఏళ్లలో అధ్వానమైన స్థితిలో ఉంది. ఏ ఒక్క వర్గం వారు, వర్ణం వారు అనుభవించని కష్టం అంటూ లేకుండా పోయింది. ఎన్ని కష్టాలు అనుభవించామనంటే ఏ ఒక్కరిని అంటే ఏ ఒక్క సంస్థను తీసుకున్నా, మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కుదేలైన వాళ్లే, చితికిపోయిన వాళ్లే అందులో.